రామానాయుడు గారికి అప్పట్లో మీ మీద ఒక ప్రత్యేకమైన నమ్మకం ఉండేదంట. అవునండి. సో, దానికి గల రీజన్ ఏంటి సార్? అంటే ఆయనతో ట్రావెలింగ్ ఎప్పటినుంచి మీ మీద నమ్మకం ఆయనకి ఎప్పుడు కలిగిందసలు? నేను సురేష్ వెర్షన్స్‌లో 'సూపర్ పోలీస్' సినిమాకి మా అసిస్టెంట్ డైరెక్టర్‌గా జాయిన్ ఏ అయ్యాను. సార్? 'సూపర్ పోలీస్' అండి. ఆహా! సూపర్ పోలీస్‌గా. సూపర్ ఓకే. పోలీస్. ఓకే. జాయిన్ అయిన దగ్గర నుంచి నన్ను సురేష్ బాబు గారు గుర్తించారు నా సినిమాకి. ఆహా! అంటే ఆ సినిమా అంతా సురేష్ బాబు గారు ఉండేది. హ్మ్. హ్మ్. ఆ తర్వాత రెండో సినిమా 'తక్దీర్వాలా' అనేసి హ్మ్. హ్మ్. తెలుగు ఎమ్మెల్యేలండి. హ్మ్. హ్మ్. అది వెంకటేష్ బాబు అండి. ఓకే. అది రామానాయుడు గారి పర్యవేక్షణలో ఉన్న ఆయన ఆహా! ఆధ్వర్యంలో జరుగుతుంటది షూటింగ్. ఓకే. ఓకే. అప్పుడు ఆయన నన్ను గ్రహించాడండి. హ్మ్. గ్రహించి ఆ సినిమా అయిపోయిందండి. అయిపోయిన తర్వాత నేనే బయటికెళ్ళిపోయా. హ్మ్. అంటే మూడో సినిమా షూటింగ్స్ జరుగుతున్నాయి. హ్మ్. అంటే ఇంకో సినిమా 'ధర్మచక్రం' సినిమా షూటింగ్ జరుగుతున్నాయి. ఆ! ఓకే. అందరూ ఎళ్లారు గానీ నేను ఎళ్ళలేదండి. నాకు చెప్పలేదు రామానాయుడు గారు. ఓకే. కారణం ఏంటంటే నాకు తెలిసింది అప్పుడు నిన్ను పెట్టుకోరు నాయుడు గారు నెక్స్ట్ సినిమాకి అనేసి నాకు అందరూ స్టూడియోలో కొంచెం ఒక బ్యాచ్ ఉంటుండేది. వాళ్ళు హ్మ్. నన్ను సెటారికల్‌గా డైలాగులు ఏస్తుండేవారు. హ్మ్. హ్మ్. ఏం చేద్దంటే నేను చేసిన 'సూపర్ పోలీస్' సినిమా ఫెయిల్యూర్ అయింది. హ్మ్. హ్మ్. నా నేను చేసిన రెండో సినిమా 'సురేష్ కాంపౌండ్‌లో' అది ఫెయిల్యూర్ అయింది. హ్మ్. ఆ మహేష్ అన్నవాడు సినిమాలు చేస్తే మన హ్మ్. కాంపౌండ్‌లో ఫెయిల్యూర్ అయ్యే అనేసి హ్మ్. ఒకటి ఆయన మైండ్‌లో పడేలా చేశారు. ఆహా! ఓకే. చేస్తే నాకు నా వర్క్ కూడా వచ్చింది. ఇలాగ జరుగుతుంది. నాయుడు గారు కూడా ఇదిగా ఉన్నారు కొద్దిగా నీ మీద హ్మ్. కొద్దిగా అంటే నువ్వు వర్కర్‌వే బట్ సినిమాలు ఫ్లాప్ అవుతుంది కదా! అన్న ఒక సెంటిమెంట్ హ్మ్. ఉంది ఆయనకని. ఆయన నమ్ముతారా సార్ అయి? అది నేను మరి నాయుడు గారిని అడిగా. హ్మ్. అంటే ఏమని అడగకుండా సార్ ఇలాగా ఊరు వెళ్దాం అనుకుంటున్నాను సార్. ఒక 1 వీక్ వెళ్ళమంటారు సార్. హ్మ్. ఎళ్ళు అన్నారు. యాక్చువల్‌గా అయితే వర్క్ జరుగుతున్నప్పుడు వెళ్ళు అన్న మాట అనరు. ఆ! ఆ! ఓకే. వెళ్ళని అంటారు. వర్క్ స్టార్ట్ అవుతుంది కదా! వర్క్ జరుగుతుంది కదా! హ్మ్. వెళ్దుగాని తర్వాత వెళ్దుగాని చూసుకొని వెళ్దుగాని అర్జెంటా? అని హ్మ్. క్వెషన్ చేస్తుంటారు. హ్మ్. 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 అర్జెంటా? అవసరమా? ఏంటి అని. అది ఏం సార్. అడగకుండా వెళ్ళు అన్నారు. హ్మ్. నాకు అర్థమైపోయింది. వెళ్ళు అన్నట్టు ఇంక అర్థం అనేసి ఓకే. బయటకొచ్చేసి ఆ లోపల 'గున్నం గంగరాజు' గారి సినిమా 'లిటిల్ సోల్జర్' సినిమాకి హుహు. ఓకే సార్. అసిస్టెంట్‌గా జాయిన్ అయ్యాను. హ్మ్. హ్మ్. అక్కడ జాయిన్ అవుతున్న టైంలో ఇక్కడ 'ధర్మచక్రం' సినిమా హ్మ్. జరుగుతుంది. వర్క్ జరుగుతుంది. ఇంక షూటింగ్‌కెళ్ళాలి. ఓకే. ఎళ్ళే ముందు ఇప్పుడు నాయుడు గారు అదేంటి మహేష్ అన్న ఏమైపోయాడు? ఏదో కనిపిస్తా అన్నాడు 1 వీక్‌లో వస్తాను రాలేదేంటి? హ్మ్. కనిపించలేదేంటి? హ్మ్. అతను పిలవండి అన్నాడు. ఆ! నన్నెవరు పిలవలేదండి. హ్మ్. హ్మ్. ఎవ్వరూ పిలవలేదు. పిలవకుండా నా మీద నెగెటివ్‌గా చెప్పారు. ఆహా! అతను వేరే సినిమా చేస్తున్నాడండి రానన్నాడంట ఇక్కడికి. ఓకే. అక్కడైతే హ్యాపీగా ఉందట. హ్మ్. హ్మ్. ఇక్కడికన్నా అక్కడ సాలరీ ఎక్కువంట. ఆహా! ఓకే. ఇంకా ఆయనకి ఏది వినకూడదంటారో పదాలు, అవే హ్మ్. పదాలు, అవే ఇవి మాటలు ఆయన క్రియేట్ చెవిలో చేసి గట్టిగా చెప్పారు. ఎసారు వాళ్ళు. హ్మ్. గట్టిగా ఎస్తే ఇంక ఆయన ఫిక్స్ అయిపోయాడు వద్దులే అనుకోని. హ్మ్. ఈలోపు సురేష్ బాబు గారు కూడా ఏదో మాటల్లో మహేష్‌ని పిలిపారు. మహేష్ ఏమైపోయాడు అంటే, హ్మ్. ఆ నాయుడు గారు సురేష్ బాబు దగ్గర డిస్కషన్ వచ్చింది మాకు. మహేష్ లేడంటే బయట ఎక్కడో పని చేసుకుంటాడట. రాడట హ్మ్. ఇక్కడ చేయడట. హ్మ్. సరే అన్నాను. సురేష్ లైట్ హ్మ్. తీసుకున్నాడు. హ్మ్. నాకు సురేష్ బాబు డ్రైవర్ ద్వారా తెలిసిందండి మ్యాటర్. ఆహా! ఓకే. ఇలా ఏంటి నువ్వు రానన్నావంట పిలిచినా కూడాని. హ్మ్. ఇంకా కుదరకపోతే కుదరదని వెళ్ళి చెప్పొచ్చు కదా! హ్మ్. అలా వేరే వాళ్ళతో అలా కౌగిలించడం కరెక్ట్ కాదు కదా! హ్మ్. హ్మ్. నన్ను ఎవరు అడిగారురా బాబు నన్ను అడిగింది లేదు, చేసింది లేదు అని చెప్పి అంటే నేను స్టూడియోకెళ్ళాను. హ్మ్. సురేష్ బాబు గారిని కలిసి, నాయుడు గారిని కలిసి నన్ను ఎవరు కన్సల్ట్ చేయలేదు సార్. నన్ను ఎవరు పిలవలేదు సార్. నన్ను ఎవరు చెప్పలేదు సార్. మీకేదో రాంగ్ ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. హ్మ్. ఒకవేళ మీకు ఎవరు చెప్పారు నా ముందు ఒకసారి అడగండి సార్. హ్మ్. కరెక్ట్ తెలిసిపోతుంది కదంటే నాయుడు గారికి అర్థమైంది. హ్మ్. సరే బయట ఎందుకమ్మా ఇక్కడే చేసుకో. 4, 5 సినిమాలు చేయి. నేనే నిన్ను డైరెక్ట్‌గా చేస్తా. హుహు. నీలో ఆ కసి ఫైర్ ఉంది అనేసి నాయుడు గారు ఎంకరేజ్ చేశారు నాకు. ఓకే. ఓకే. అంతే ఇంకా అక్కడి నుంచి అక్కడి నాయుడు నుంచి గారు ఆయనతో ట్రావెలింగ్ స్టార్ట్ ఇంకా అయింది. ఇంకా ఆయనతో ఉన్నా. ఇంకా అంటే నాకు మధ్యలో నేను అప్పటికి అసోసియేట్ ఉండే. అసోసియేట్‌గా ఉన్నప్పుడు మాకు మళ్ళీ ఒక కో డైరెక్టర్ ఉంటాడండి. హ్మ్. మాకు ప్రొడక్షన్ ఎగ్జిక్యూటివ్ ఉంటాడు. హ్మ్. మేము ఏదైనా సరే వీళ్ళతో చెప్పుకున్న తర్వాత వీళ్ళ ద్వారా నాయుడు గారి దగ్గరికి వెళ్తది హ్మ్. మ్యాటర్. హ్మ్. నాకు అలా లేదు నాయుడు గారు. నువ్వు అసలు వాళ్ళు ఎవరిని కాదు. నీకేమనిపిస్తుందో నాకు వచ్చి డైరెక్ట్‌గా చెప్పు. హ్మ్. ఓహో! ఓకే. అసలు ఏంటి మొత్తం వాట్ ఈస్ వాట్ హ్మ్. అనేసి అంటే నాకు స్క్రిప్ట్ నాలెడ్జ్ ఉందన్న విషయం నాయుడు గారు హ్మ్. గ్రహించారు. హ్మ్. స్క్రిప్ట్ ఇచ్చి చదువు. దీంట్లో ఏం బాగుంటాయి, ఏం బాలేదు. బాగోపోతే ఏం చేస్తే బెటర్ నోట్స్ రాయి. హ్మ్. అంటే అనడం ఇంకా నేను అలా కనెక్ట్ అయిపోయాను నాయుడు ఆహా! గారికి, సురేష్ బాబు గారికి. ఓకే. ఓకే. ఇంకా అలాగా వాళ్ళు చెప్పినట్టు నాయుడు గారు 4, 5 సినిమాలు ఉన్నారు. హ్మ్. 4, హ్మ్. 5 సినిమాలు అవ్వగానే నాకు ఛాన్స్ ఇచ్చారు ఓకే. డైరెక్ట్‌గా. అలాగే పోసాని గారికి కూడా మీరంటే కొంచెం బాగా అభిమానం, మీ మీద చాలా నమ్మకం ఉండేదని కూడా విన్నాను. అంటే పోసాని గారికి ఏంటంటే పోసాని గారు మా సురేష్ కాంపౌండ్‌లో గోస్ట్ రైటర్‌గా పనిచేసాడండి. ఆహా! ఓకే. సూపర్ పోలీస్ సినిమాకి గోస్ట్ రైటర్‌గా వచ్చాడండి. ఓకే. ఓకే. వచ్చినప్పుడు నాకు పరిచయం అయ్యాడండి ఆయన. హ్మ్. హ్మ్. పరిచయం అయిన దగ్గర నుంచి నేను స్ట్రెయిట్ ఫార్వర్డ్‌గా మాట్లాడడం, బాగుంటే బాగుండలేదు. అది అతను బాగా కనెక్ట్ అదే. అయ్యాడండి. ఆయన కనెక్ట్ అయిన తర్వాత ఆహ్, ఆయన సురేష్‌లో 2, 3 సినిమాలు కథలు ఇచ్చారు నేను. హ్మ్. హ్మ్.
షూటింగ్కి వెళ్ళాలి ఇంకొక వారం రోజులు 10 రోజులు అనుకున్నప్పుడల్లా క్యాన్సిల్ అవుతుండేది. దాంతో ఆయన మెంటల్గా ఇదే సురేష్లో నాకు సెట్ అవ్వదు కదా అన్న థాట్లో ఉండేవాడండి. ఆయనకి సురేష్లో సినిమా చేయడం భయంకరం కసి. అంటే వాళ్ళ గురువులు చేస్తున్నారు కదండి, కంటిన్యూ వాళ్ళ గురువు గారిలో ఉన్నారు పరిస్థితి గురు వస్తుంటే నేను కూడా చెయ్యాలి సురేష్లోను. తన డ్రీమ్ అంటుంది సురేష్లో ఒక సినిమా నేను ఒక రైటర్గా కథా మాటలు ఇవ్వాలి. అది సెట్ అయ్యేదండి, క్యాన్సిల్ అయ్యేదండి. ఆ సందర్భంగా ఉన్న టైంలో ఒకరోజు నేను ఆయన కన్సల్ట్ చేశాను, ఏమన్నా నాయుడు గారికి కథ కావాలి, రాజశేఖర్ హీరోగా, ఏమన్నా మీ దగ్గర కథ ఉంటే చెప్పండి అంటే, నేను చెప్పను ఉన్నా కూడా వాళ్ళు తీరు, లాస్ట్ మినిట్లో క్యాన్సిల్ చేస్తారు, ఎవరో ఏదో ఫిట్టింగ్ పెడతారు మన పాత పక్కన అంటే, లేదు ఆ ఛాన్స్ ఏమి ఉంటుందంటే నేను ఉన్నాను కదా నేను సెట్ చేస్తాను, మీకు కథ బాగుంటే చెప్పండి అంటే ఒక నాకు లైన్ చెప్పాడు. నాకు ఆ పాయింట్ నచ్చిందండి. నచ్చడంతో వెళ్ళి నాయుడు గారు చెప్పారు, సార్ మురళి గారి దగ్గర ఒక పాయింట్ ఉందని బాగుందండి, మీరు ఒకసారి వినండి సార్, రాజశేఖర్ క్యాప్ట్ అవుతుందని. నాయుడు గారు విన్నారండి, ఆయన నచ్చింది. ఇంకా ఆ సినిమా సిపాయి అనే సినిమా సూపర్ హిట్. సురేష్ వర్మ గారు డైరెక్టర్ ఉంటారు, శ్రీలేఖ గారి మ్యూజిక్. అది ఎప్పుడైతే సినిమా కాంపౌండ్లోకి వెళ్ళాడో వచ్చాడైనా ఇంకా సినిమా కూడా చక్కగా షూటింగ్ స్టార్ట్ అయిపోయింది, సినిమా సూపర్ హిట్ అయింది. ఇంకా మురళి గారు మహేష్ నా డ్రీమ్ ఫుల్ఫిల్ అయింది నీ వల్ల సురేష్ను, నీకు మంచి కథ ఇస్తాను నేను అని చెప్పి ఆ సిపాయి ఫినిషింగ్ టైంలోనే నాకు ఆయన ప్రేయస్ రవి కథ చెప్పాడు మనం. చెప్తే నేను వెంటనే సిపాయి అయిపోయిన తర్వాత ఆ కథ నాయుడు గారు చెప్దాం అనుకున్నాను. చెప్దాం ఈ సినిమా అనుకున్నప్పుడు నాయుడు గారు ఏం చేశారంటే, మహేష్ నేను ఒక సినిమా చూడవచ్చు ప్రివ్యూ తెప్పించిన సినిమా చూడని ప్రివ్యూ థియేటర్లో సినిమా చూపించాను. సార్ బాగానే ఉంది సార్, ఇది నువ్వే డైరెక్ట్ చేయాలని. ఒక బెంగాలీ సినిమా ఉంది అంటే అది నాకు అంటే కథగా బాగుంటుంది కానీ నేను అనుకున్న యాంగిల్ కథ కాదండి. అది ఒక ఫాదరు మా తెలుగులో వచ్చారు బౌద్ధూర్ బాడ్సారి, బంగారు కుటుంబం, తండ్రి కొడుకులు గొడవలు, ఆస్తులు గొడవలు, అది తండ్రిని పిల్లలు సరిగ్గా చూడకపోవడం, ఆ ప్యాటర్న్ కథ. అయితే నాకు భయం వేసిందండి ఆ కథ. సినిమా అయితే బాగుంది సార్, అది నాకు సరిపోదు కదా సార్ అంటే, రీమేకే కదా అందుకే నీకు ఇస్తాను నువ్వు చేయాలి. నేను చెయ్యను అంటే వేరే డైరెక్టర్ పెట్టుకుంటాను. వేరే డైరెక్టర్ పెట్టుకుంటే మనకు వచ్చిన ఛాన్స్ మిస్ అయిపోతుంది. ఆ సినిమా పూర్తి అయ్యే వరకు నాయుడు గారు మళ్ళీ ఇంకా నాకు ఛాన్స్ అవ్వదు, మళ్ళీ నేను పని చేయాలి, సినిమా కష్టంగా పని చేయాలి. నాకేమో ఏం చేయాలని అర్థం కాని వయసులో పోసన్ గారిని అడిగారు, వచ్చి చూసి లేదు మనం చేద్దాం సినిమా, నేను బ్రహ్మాండంగా చేస్తానులే, అప్పుడు సెకండ్ సినిమా ప్రైజ్ రెడీ చేస్తుంది కానీ అనేసి అని ఆయన కొంచెం చాలా బిజీ అండి ఆ టైంలో. పవిత్ర బంధం, పెళ్లి చేసుకుందాం, ఈ సినిమాలు చేస్తున్న టైంలో ఆ బిజీలో కూడా వచ్చి సినిమా చూసింది. ఆయన కొత్త ఆర్డర్ వేసింది, బాగా సెట్ చేసుకున్నాను. చేసుకుని హీరో ఎవరంటే అంటే ఒక ఏజ్డ్ క్యారెక్టర్ కృష్ణ గారితో మాట్లాడాను. ఆయన పేరు కింద విజయశాంతి గారితో మాట్లాడి అంతా సెట్ చేసుకున్నాం. చేసుకున్న తర్వాత నాయుడు గారు కూడా దానికి ప్రిపేర్ అయిపోయి అది ఒక కాలనీలో జరుగుతుంది కథ. నానక్రమగూడలో స్టూడియోలో కాలనీ సెట్ కూడా ఏం చేశారు జరుగుతుందంటే, మేము త్వరలో షూటింగ్కి వెళ్ళాలి. వెళ్దాం అనుకున్న లోపల నాయుడు గారి మనసు మారిందండి. కృష్ణ గారి సినిమా రిలీజ్ అయిందండి, మానవుడు దానవుడు. ఆయనే డైరెక్టర్ అండి. ఆ సినిమా రిలీజ్ ఫ్లాప్ అయిందండి. ఫ్లాప్ అవడంతో నాయుడు గారికి ఆ డిస్ట్రిబ్యూటర్స్ అందరూ చెప్తుంటారు కదండి, సార్ కృష్ణ గారికి మరి అసలు లేవు సార్, ఓపెనింగ్స్ లేవు, ఈ టైంలో మనకి కొత్త డైరెక్టర్ ఆ సినిమా రిస్క్ చేయడం రిస్కే కదా అనడంతో నాయుడు గారు మళ్ళీ ఆలోచనలో పడి, మహేష్ ఏదన్నా నువ్వు లవ్ స్టోరీ అన్నా కదా, అటువంటి స్టోరీ రెడీ చేసుకున్నావు, అది చేద్దాంలే, దీనికి దాపేద్దాం అని ఆపేసి ఆ కాలనీని అదే టైంలో థియేటర్ మోహన్ గారు క్షేమంగల్లి లాభంగా కలిసి సినిమా చేస్తుంటే మొత్తం సినిమా అంతా ఆ కాలనీ ఫస్ట్ టైం అండి. మేము చేద్దాం అనుకున్న సినిమా అంటే ఆ కాలనీలో షూటింగ్ అనుకున్నది వాళ్ళు చేస్తున్నారు క్షేమంగల్లి లాభం గారి. ముందు ఇదే వచ్చింది సార్, ప్రైస్ రావే వచ్చింది కదా సినిమా. అదే అంటే వాళ్ళ తర్వాత షూటింగ్ స్టార్ట్ చేస్తున్నారు. మా ప్రేయస్ రావే ఇప్పుడు వేరే కథ అనుకుని చెప్పాను నాయుడు గారికి, వెంటనే ఆయన యాక్సెప్ట్ చేయడం అండి. బ్రహ్మాండంగా మేము వైజాగ్ వెళ్ళిపోయింది, నేను పోసన్ గారిని ఒక 1 వీక్ 10 days ఉన్నాం. 10 days ఉండి కథ మొత్తం ఫుల్గా డైలాగ్స్ రాసుకుని అక్కడే టైప్ చేయించుకుని
ఇంకా పట్టుకుని నాయుడు గారికి వచ్చి టైలర్ మీద పెడితే ఆ పర్ఫెక్ట్. తర్వాత మనం ముందు మాట్లాడుకునే స్టోరీ ఇక్కడ నుంచి కంటిన్యూ ఇంకా ఆ కథకి అలా ఉండిపోయింది, నాయుడు గారికి చేయలేదండి అది.